వారందరికీ కూడా ఆరాధ్య దైవం ఆయన. అలాంటి క్షేత్రంలో, అలాంటి పవిత్ర క్షేత్రంలో చందనోత్సవం అక్షయ తృతీయ రోజు ఎంతో ఘనంగా చేస్తారు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తోంది. అలాంటి ప్లేస్లో గోడ కూలి ఈరోజు ఉదయం 3 గంటల ఆ ప్రాంతంలో కూడా ఒక 8 మంది భక్తులు కూడా మరణించడం చాలా బాధాకరం. అవి మన ఉదయం నుంచి కూడా ఆ న్యూస్ అవి ఎలా జరిగింది ఆ పరిస్థితులన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే గోడ కూలి 8 మందిలో మనం చూసుకుంటే కనుక 3 ఆడవాళ్ళు, 5 పురుషులు చనిపోయారు, 4 తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రభుత్వం మరణించిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా బాధిత కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పింది. గాయపడిన వారికి 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంటే ఎందుకు ఈ వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, మరణిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం, 2 రోజుల తర్వాత ఇది మర్చిపోవడం, ఇదేనా శాశ్వత పరిష్కారం ఉండదా? దీనికి సంబంధించి తప్పు ఎక్కడ జరుగుతోంది? దీనికి సంబంధించి కూడా మనం అంటే వరుస ఘటనలను ఎందుకన్నానంటే రీసెంట్గా జరిగిన తిరుపతి ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు జరిగిన ఇది కావచ్చు, ఏదైనా కూటమి ప్రభుత్వం అధికారందే తప్పు అని కూడా అటు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకటి ఇది ప్రకృతి వైపరీత్యం కావచ్చు, గోడ కట్టి కొన్ని రోజులే 15 రోజులు లేదా 20 రోజులే అవుతోంది. ఎప్పటి నుంచినో ఉన్నటువంటి కట్టడాలు కూలిపోలేదు, వర్షం పడ్డంత ఇది కూలిపోయింది, ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని భక్తులు అంటున్నారని వైసీపీ నేతలు వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే సింహాచలంలో జరిగినటువంటి ఈ పెను విషాదం వెనుక కారణం ఎవరు? అధికారుల ధనదాహమా? లంచానికి మరిగి ఉద్యోగాలు అక్కడ తీసుకుని తర్వాత ఈ పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించకుండా, మేలు రకంవి వాడకుండా నాసి రకంవి వాడి ఈ గోడలు కట్టి ఈరోజు ఇంతమంది చనిపోయారు. వాళ్ళకి ఎవరు చెప్తారు సమాధానం? ముఖ్యంగా దేవాదాయ శాఖ నిర్లిప్తత, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా, వరుస ఘటనల వెనక ఏదైనా కుట్ర ఉందా? ఏం జరుగుతోంది? దీనికి సంబంధించే మనం మాట్లాడదాం. అయితే ఏర్పాట్లు సక్రమంగా లేవని భక్తులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కే అనంత్ అండ్ కో గోడ నిర్మాణం చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా అసలు దేవాలయాలకు సంబంధించి కూడా మనం ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. క్యూ లైన్లకు సంబంధించి ఆ దుర్గగుడికి సంబంధించి మాట్లాడినా విజయవాడలో 300 నుంచి 500 రూపాయలు ఆ ప్రోటోకాల్ దర్శనం ఏదైతే ఉంటుందో దాని రేట్లు పెంచడం, సింహాచలంలో 1000 రూపాయలు, 1200, 1500 వసూలు చేస్తున్నారు విఐపి దర్శనాలకు అంటూ కూడా భక్తులు చెప్తున్నారు. అక్కడికి ఎవరైనా ఒక విఐపి వచ్చినప్పుడు భక్తులు వాళ్ళని చూడడానికో భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఆ ఎస్కేపింగ్ ఆ ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో దానిలో కూడా ఒక్కసారిగా వెళ్ళడంతో కూడా తొక్కిసలాటలు, ఈ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి సింహాచలం దేవస్థానంలో షాపులు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించారు. ఆ తొలగించమని ఎవరు చెప్పారు? అదేవిధంగా ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కానీ దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. రైట్, ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు రావి సౌజన్య గారు, జనసేన నాయకురాలు. నమస్కారం అండి. జూమ్ ద్వారా వారు జాయిన్ అవుతున్నారు. కొండ రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. లక్ష్మీ భార్గవ్ గారు, టీడీపీ సీనియర్ నాయకురాలు. నమస్కారం అండి. మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వీరందరూ కూడా జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి వారితో మాట్లాడదాం. కొండ రాజీవ్ గారు, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఉదయం నుంచి మీరు వరుస న్యూస్లు అవన్నీ చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అధికారుల వైఫల్యం ఉంది, కూటమి ప్రభుత్వ వైఫల్యం ఉంది, ఏర్పాట్లు చేయలేదని భక్తులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కావచ్చు, ఆ మృతుల బంధువుల్ని వాళ్ళతో కూడా మాట్లాడారు. దానికి సంబంధించి అవినీతి గురించి అదంతా కూడా మాట్లాడారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? చందు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఒకటండి, రాజకీయ కోణం కన్నా ముందు నేను విశాఖపట్నం వాసిని. మాకు ఇంటి ఇలవేల్పు ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న, అంటే మీరందరూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటారు, మేము సింహాద్రి అప్పన్న గారని మా ఇంటి ఇలవేల్పుగా మేము పిలుచుకునేటటువంటి పిలుపతి. తిరుపతి కన్నా తిరుపతి ఎంత గొప్పదో మా ప్రాంతానికి మాకు తెలిసిన తిరుపతి సింహాచలం దేవస్థానం. తిరుపతి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖచ్చితంగా తిరుపతి తర్వాత వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మా యాత్ర ముగుస్తుంది. సింహాద్రి అప్పన్న సింహాచల దేవస్థానంలో మా ఇంట్లో మా ఈ ప్రాంతంలో మా కుటుంబ సభ్యుడే దేవుడు అని అనుకుంటారు. అంత అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు సింహాచలం అప్పన్న పట్ల మా ప్రాంత వాసులకు ఉంటారు. ఉత్తరాంధ్ర ఒకటే కాదండి, ఈవెన్ ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే మా
ఇది ఏమిటంటే ఈ చందనోత్సవం అనేటువంటిది సడన్ ప్రోగ్రామ్ కాదు, ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. ప్రతి ఏడాది కూడా చందనోత్సవం ఎప్పుడు పడుతుందో ముందే అధికారులకు తెలుస్తుంది. ఆ డిపార్ట్మెంట్ వారు లేదా ఆ ప్రభుత్వం వారు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వారు విధిగా వారు చేపట్టాల్సినటువంటి బాధ్యతలు వారు నిర్వహించాలి. ఇక్కడ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ రోజు మీరు 100 మాట్లాడచ్చు, నేను 1,00,000 మాట్లాడచ్చు, తెలుగుదేశం వారు 1,00,00,000 మాట్లాడచ్చు, కానీ మనం ఎవరం కూడా పోయినటువంటి ప్రాణాలని వెనక్కి తీసుకురాలేం. ఆ పోయినటువంటి వారికి వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించగలం. భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని మనం కోరుకోగలం తప్ప అంతకు మించి ఏమి చేయలేం. ప్రభుత్వం ఎక్స్క్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ ఎక్స్క్రేషియా కొంతమంది భక్తులు ₹1,00,00,000 చేస్తే బాగుంటుందని కొంతమంది భక్తుల తాలూకా బంధువులు మాట్లాడుతున్నారు. సరే, ఏదైనప్పటికీ ఎక్స్క్రేషియా ఎంత ఇస్తారు, మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా ఎవరా, ఇవన్నీ సెకండరీ. ఎవరైనా కూడా మనం పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. బట్ దీనికి బాధ్యులు ఎవరు అన్నటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. అది మీరు 20 రోజుల క్రితం కట్టినటువంటి గోడ అంటున్నారు, కానీ 3-4 రోజుల క్రితమే ఆ గోడ నిర్మాణం పూర్తయిందని, ఆ గోడ క్యూరింగ్ సరిగ్గా జరగలేదని, ఆ క్యూరింగ్ సరిగ్గా జరగకుండా ఉన్నటువంటి గోడకి మేకులు కొట్టి డ్రెస్సులు వేసి దానికి టెంట్లని లింకప్ చేయటం వల్ల. రాజీవ్ గారు, 15 రోజుల 20 రోజులు అనేది ఇది నేను నా స్వయంగా మాట్లాడుతున్న మాట కాదు. ఎవరైతే అక్కడ వర్క్ చేసిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళు స్వయంగా మీడియాకి చెప్పిన మాటలు ఇవి. 15-20 రోజుల సమయం అవుతుందని. అంటే అక్కడ అంటే సింహాచలం దేవస్థానం అనేటువంటి సింహాచలం ప్రాంతం గుడి చుట్టుపక్కల అంతా కూడా చాలా లోకల్ పీపుల్ ఉంటారు, స్థానిక భక్తులు ఉంటారు. సో వాళ్ళంతా కూడా మేము కూడా మాట్లాడితే మాకు వారు చెప్పినటువంటి మాట దీని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనుకుంటా. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. అయితే మేము ఏమంటే క్లియర్ గా అక్కడ ఆ గోడ అంతంత మాత్రంగా ఉన్నట్టు ఒకటి నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది, నిర్మాణం ప్రమాణాలు సరిగ్గా పాటించలేదు, గోడ క్యూరింగే జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ గోడ కానుకుని స్ట్రెస్లు పెట్టడం వల్ల, తర్వాత ఆ టెంట్స్ దాన్ని లింకప్ చేయడం వల్ల వచ్చినటువంటి గాలుల ఎఫెక్ట్ కి వచ్చినటువంటి గాలి చిన్నది అయినప్పటికీ, 12 వర్షం చిన్నది అయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్, ఆ ట్రెస్ల ఎఫెక్ట్ తో ఈ గోడ మొత్తం కూడా కూలిపోయి మీద పడి దగ్గర అంతమంది చనిపోయారు. ఒక కుటుంబంతో నేను స్వయంగా మాట్లాడాను. నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నాను. వెళ్ళి ఆ కుటుంబాలను ఆయన పరామర్శించారు. మా అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు. అయితే ఆ కుటుంబంలో ఒకే కుటుంబంలో 4 చనిపోయారు సార్. ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటన. భార్య భర్త ఇద్దరికి పెళ్లి అయ్యి 2 ఏళ్ళు అయ్యింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆ భార్య తాలూకా అమ్మగారుని భార్య తాలూకా మేనత్త కూడా 4 ఒకే కుటుంబం నుండి చనిపోయారు. అది చాలా బాధాకరం. ఒకటి, ప్రభుత్వం అధికారులు దగ్గర ఒక 4 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు వైజాగ్ లో. మీ ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం ఏం జరిగింది, ఏం రిజల్ట్ వచ్చింది, లేదా మీరు పెట్టినటువంటి 5 మెంబర్ మినిస్టర్ కమిటీ ఏం చేసింది, మీ నిర్వహణ లోపమా లేదా అధికార యంత్రాంగం వైఫల్యమా, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారన్నటువంటి చెప్పాలి. మేమైతే రాజకీయంగా దీన్ని విమర్శించాలనుకోవట్లేదు, కానీ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం యొక్క ఆలోచన తీరణ ధోరణి మారాలి, ప్రభుత్వం యొక్క పరిపాలన ధోరణి మారాలి. అలసత్వం వహించేటటువంటి పరిపాలన నుంచి కొంచెం క్రమశిక్షణగా పరిపాలన చేసి కాన్సన్ట్రేటెడ్ గా ప్రచార ఆర్భాటాలకు మీరు చేసుకోకుండా నిజంగా ప్రజా పరిపాలన చేసిన విధంగా చేస్తే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఏదైనప్పటికీ చనిపోయిన వారి కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఖచ్చితంగా దీని బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దీని కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. లక్ష్మీ భార్గవ్ గారు.